ఈడబడ్డాడు ఏంటో ఈ జనాల నడం ఇంతవరకైనా కొంపకు రాలేదు. ఎంతో మధురమైన మరువపురా మంచి సబ్బురు చేవ చేయుమురా. ఎంతో మధురమైన మరువపురా మంచి సబ్బురు చేవ చేయుమురా. బూటక సామి సారామురా ఎంత మాత్రము దీన్ని నమ్మకురా. దీన్ని నమ్మితేరా నిన్ను చెరచూనురా. దీన్ని నమ్మితేరా నిన్ను చెరచూనురా. నిజమైన స్వామిని కనుకోనురా. ఎంతో మధురమైన మరువకురా మంచి సబ్బురు చేవ చేయుమురా. ఎంత చేసిన గాని కూటికేరా ఎన్నాళ్ళు బ్రతికిన కాటికేరా. ఎంటారాదే మీరా చిల్లి గవ్వైనది. ఎంటారాదే మీరా చిల్లి గవ్వైనది. ఎందుకు నీకింత దుర్వాసరా. ఎంతో మధురమైన మరువపురా మంచి సబ్బురు చేవ చేయుమురా. అంతరంగా నుంచి రాముడురా చింత చెయ్యకపోతే దొరుకాడురా. అష్టమతములురా సత్త వ్యసనాలురా. అష్టమతములురా సత్త వ్యసనాలురా. పారాదోలితే నీకు ఫలమౌనురా. ఎంతో మధురమైన మరువకురా మంచి సబ్బురు చేవ చేయుమురా. మలముద్రదుల పంప దుర్వాసన మంచి సబ్బురు సేవ సువాసన. మరువపురా నీకు మనసుంటేరా. మరువపురా నీకు మనసుంటేరా. మరసితే గాయంబు మరుగౌనురా. ఎంతో మధురమైన మరువపురా మంచి సబ్బురు చేవ చేయుమురా. గురు సేవ కంటే నమించిందిరా. రెండవది జగతిలో ఏముందిరా. గురు కన్నారా నీకు కలిగితేరా. గురు కన్నారా నీకు కలిగితేరా.
ఎంత స్థిరమౌనురా ఎంతో మధురమైన మరువకురా మంచి సపురు సేవ చేయుమురా. ఈ తావోతుడు ఈడబడ్డాడు ఏంటమ్మా ఇంతవరకైనా కొంపకి రాలేదు. చిన్న వయసు దాన్ని నీలి రంగుల చిన్నదాన్ని చిన్న వయసు దాన్ని నీలి రంగుల చిన్నదాన్ని నీవు రాక పోతివే మయ్యా ఓ కక్కయ్య మామా నీవు రాక నిదరలేదయ్యో ఓ కక్కయ్య మామా. ఓ కక్కయ్య బాబు నీ వస్తావని నేను మల్లెపూలు పెట్టుకుంటే వస్తావని నేను మల్లెపూలు పెట్టుకుంటే నీవు రాక పోతివే మయ్యా ఓ కక్కయ్య మామా నీవు రాక నిద్రలేదయ్యో. పోదామంటే కడవ పెట్టి కారు నూలుకి పోదామంటే వీడు జోడు లేకపోయేనా ఓ కక్కయ్య మామా వీడు జోడు లేకపోయేనా ఓ కక్కయ్య బాబు. కళ్ళకాటుక పెట్టుకొని కాకులారం పోదామంటే కళ్ళకాటుక పెట్టుకొని కాకులారం పోదామంటే వీడు జోడు లేకపోయేనా ఓ కక్కయ్య మామా వీడు జోడు లేకపోయేనా ఓ కక్కయ్య.
ఈ తాగోతులోడు ఈడ తాగి ఈడ ఉండడు ఏంటమ్మా? పక్కకి జరగండి అక్కో బెదేంటోళ్ళు పక్కకి జరగండి పక్కకి జరగండి కలరులు తగులుతాయి అక్కో బెదేంటోళ్ళు పక్కకి జరగండి అక్కో బెదేంటోళ్ళు పక్కకి జరగండి పక్కకి జరగండి అక్కో బెదేంటోళ్ళు పక్కకి జరగండి ఈ తాగోతులోడు ఏడు తాగి ఏడబడ్డాడు ఏంటమ్మా? ఇది వరకైనా కొంపక రాలేదు. నేను అన్నం తిని పండుకుంటానమ్మా. ఎప్పుడన్నా రాకపోయినా అట్ట గట్టు వెంకటన్న 501 రూపాయి ముయ్యి ముత్తికి. హసేముత్తి తలుపు తీయవే పిల్ల, హసేముత్తి తలుపు తీయవే పిల్ల. దీనెవ ఇంత పొద్దుగాల పడిందే పిల్ల. హసేముత్తి తలుపు తీయవే పిల్ల, హసేముత్తి తలుపు తీయవే పిల్ల. వస్తున్నా. ఏంటి పిల్ల ముట్టముని మాపుగా అందరు నిగర తీసి అనుకున్నావే పిల్ల. పండుకోకపోతే నీకోసం లేచుంటారా మామ? ముట్టము పోతావు, సందకాడ వస్తావు, ఓ అచ్చటంటావా, ఓ ముచ్చటంటావా, ఓ ముద్దంటావా, మురిపమంటావా, సచ్చినోడా. అస్సని నేనెక్కడ పోయానే పిల్ల. అటు ఇటు తిరుగుతూనే ఉన్నానే పిల్ల. అవునులే మామ, ఇదిలో పూట భలే తిరుగుతున్నాడు. ఏంటి పిల్ల నేనెక్కడ పోయానే పిల్ల? మన కర్ణంగాని ఇంటికి వెళ్ళొచ్చానే పిల్ల. మావా మన సహకారి కొడుకు వచ్చి ఏదో లేడని భలే వదిలిపోయినాడు మామ. అస్సని నేను లేనప్పుడు వాడెందుకు వచ్చేది ఏ పిల్ల? ఏందో మామ భలే మండిపోయినాడు మామ. వాని తాతకి మా తాత పెట్టాడు, వానికి మా అబ్బ పెట్టాడు, వానికి నేను పెట్టాను ఏ పిల్ల. అబ్బాబాబు పెట్టానట మామ. నాకు పెట్టండి, వానికేం పెట్టా మామ? నానేం పెట్టాను, చెప్పు కూటం పెట్టాను ఏ పిల్ల. అదే సంగతి. మళ్ళీ ఇంకేమనుకుంటావే పిల్ల? ఏమనుకున్నాలే మామ. మామ నాకు సిగ్గు అవుతుందో మాట అడగానా మామ? అదేమి సిగ్గా చేయి, అడిగవే పిల్ల. 106 మందిలో ఖాయం చేసుకున్నా, 6 మందిలో తాళి కట్టనే నీకు నాకు సిగ్గేందుకు ఏ పిల్ల? అయితే చెప్పేమంటావా మామ? చెప్పేవే పిల్ల. మామ మన ఊర్లో మారమ్మ పండుగ ఉంది కదా మామ. ఊర్లో మంది ఆడలు పట్టు చీరలు కట్టుకొని తిరుగుతారు మామ. నాకు పట్టు చీర, గద్వాల పట్టు చీర కొని మామ. అవునులేవే, ఓ జాతర అనగానే, ఓ పండగ అనగానే ఈ ఆడలతో వచ్చింది పెద్ద సిక్కు. చీరలు అంటారు, బోరెలు అంటారు, సారెలు అంటారు. పెద్దోళ్ళ డబ్బులు లెక్క చేస్తుంటే నీకెందుకు ఎర్రి మకం? దేనికి ఎందుకు మామ డబ్బులు? చేముత్తి అమ్మోరు జాతర అంటే సమానమైకుంది వే పిల్ల. బోలెడంత డబ్బు కలిగిండాలి ఏ పిల్ల. మన ఊర్లో గ్రామ పెద్దలంతా కలిసి ఇల్లు తిరిగి పట్టు ఉసులు చేస్తున్నారే పిల్ల. అయినా మన ఊర్లో బ్రహ్మంగారు సాముల వారిని చూసాం వే పిల్ల. చూశాను మామ, చూశాను. 3 గడ్డము, జానడు మీసాలు, పైంత విభూతిరేకాలు, మెడలో దుద్రాక్షలు, చేతిలో కమండలం. అతనే కదా మామ బొమ్మాయి అంటే? అతనే పిల్ల, అతనే. మన ఊరు గ్రామ పెద్దలంతా కలిసి సాముల వారి ఇంటికి వెళ్ళి, అయ్యా ఈరయ్యా కాస్త పట్టి ఇవ్వమని అడిగారు ఏ పిల్ల. అయితే ఇచ్చారా మామ? అతనే కడేశాడే.
అయితే ఇడిచిపెట్టారా మామ? వాళ్ళెక్కడ ఇడిచి పెడతారే, ఇచ్చే తీరాలన్నారే పిల్ల. అయితే ఇచ్చారా మామ? అతను ఎక్కడ ఇస్తాడే, మెల్లగా లేచి సొంగ చేతు పట్టుకొని అమ్మోరు గుడి దగ్గరికి వెళ్ళాడే పిల్ల. అబ్బా అమ్మా పోలీరు కాస్త నా సొంగ మీనికి నిప్పు పట్టుకురామని అడిగారే పిల్ల. అదేమో చిత్రమూర్తి అమ్మోరు గుళ్ళ నుండి పచేక్తమై అరచేత నిప్పు పట్టుకొని చెక్క 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 నడుచుకుంటూ వచ్చి కాస్త సొంగ మీద నిప్పి పెట్టి వెళ్ళిపోయిందే పిల్ల. అబ్బా ఈ తాగబోతు మాటలు నమ్మమంటావా మామ? నాతోడే నీతోడే చచ్చినోడా, ఓ ఇయాల కాదు ఓ పొద్దు కాదు, నీతోడా నాతోడా అనుకుంటూ ఉండవు మామ. మన పెళ్ళైంది నీకు ధ్యాస ఉందా మామ? మన పెళ్ళెన్నేళ్ళేంది, ఒక్క 12 ఏళ్ళే కదే పిల్ల. సిగ్గు లేదు మామ నీకు చెప్పుకోనికే. మనకు పుత్ర సంతానం లేదు, ఓ కుమారుని అడగరాదా? అదే నీ బాధ, రేపు అడిగేస్తాను లేవే పిల్ల. అయితే ఇప్పుడు ఎక్కడ పోదాం మామ? ఇంకెక్కడ పోతావి, ఎప్పుడో మన పెళ్ళప్పుడు అమ్మోరు జాతర వైద్యమే పిల్ల. జాతర వైద్యం రావే పిల్ల. చీపో మామ, నాకు సీరలు లేవు నగలు లేవు, నీ వెనకాల జాతరకు లారే. అన్ని జాతరలు ఇప్పిస్తాను రావే పిల్ల. జాతరమ్మ జాతర పోలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర పోలేరమ్మ జాతర, నువ్వు రవల జాతర నా ఎంట రవల జాతర, జాతరమ్మ జాతర పోలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర పోలేరమ్మ జాతర. ముక్కల ముక్కర లేదు మామ నేను రాను జాతర. ముక్కల ముక్కర లేదు మామ నేను రాను జాతర. నేను రాను జాతర నీ వెంట రాను జాతర. జాతరమ్మ జాతర పోలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర పోలేరమ్మ జాతర. గొంతుల టిక్కు గొంతుల టిక్కు గొంతుల టిక్కు నేను తెస్తా, నువ్వు రవల జాతర, నువ్వు రవల జాతర నా ఎండ రవల జాతర, జాతరమ్మ జాతర పోలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర పోలేరమ్మ జాతర. గొంతుల టిక్కు లేదు మామ నేను రాను జాతర. గొంతుల టిక్కు లేదు మామ నేను రాను జాతర. రాను జాతర నీ వెంట రాను జాతర. జాతరమ్మ జాతర పోలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర పోలేరమ్మ జాతర. నడుమల దావో నేను తెస్తాను రవల జాతర, నడుమల దావో నేను తెస్తాను రవల జాతర, నువ్వు రవల జాతర నా ఎండ రవల జాతర, జాతరమ్మ జాతర పోలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర పోలేరమ్మ జాతర. జాతర కళ్ళ కడిగలు నేను తెస్తాను రవల జాతర, కళ్ళ కడిగలు నేను తెస్తాను రవల జాతర, నువ్వు రవల జాతర నా ఎంట రవల జాతర, జాతరమ్మ జాతర పోలేరమ్మ జాతర, జాతరమ్మ జాతర పోలేరమ్మ జాతర.
పోదాం మామ. ఇంకెక్కడ పోతావే? జాతరల్లో తిరిగి అల్పొచ్చేసిందే పిల్ల, పరిపోయేవే పిల్ల, పనుకుందాం. ఓహో, ఇప్పుడు కదా నా ఏడాది గాఢంగా కారాన్ని ధరబోతుంది. దాని కడుపు కోస్తా, దేవతను చూస్తా, ముచ్చానికి వెళ్తా. ఎలాగబ్బా? మతుకొచ్చింది. పక్క గుట్లో ఒక సీస కళ్ళుంది, దాన్ని తాగుతా, దాని కడుపు కోస్తా, దేవతను చూస్తా. దీన్ని సంపుతా. ఓహో, దీన్ని సంపుతా. ఓం, ఇక్కడ కూడా లేడే దేవుడు, ఇంకెక్కడున్నాడంట? ఇదొక్కేటే చూస్తా. ఓం, ఇక్కడ కూడా లేడే దేవుడు, ఇంకెక్కడున్నాడంట? ఇదొక్కేటే చూస్తా. ఓం, మన మూత్రం మనకు కనపడుతున్నవే, ఒట్టి మోసం పేగులు, మన మూత్రం మనకు కనపడతావే. అయ్యో భగవంత, ఎంత అన్యాయం చేసుకుంటే సేముత్తి పలక వేపిల్ల.
అందరికి లైట్ అంటే కళాకారులకి 100 రూపాయలు ఇచ్చినాడు రెండో బ్రహ్మయ్య. ఓయి మాయ గురువా, ఓయి దొంగ గురువా, నా ముత్తును వడిచిన కత్తితో ఇదిగో నీ కత్తి ఏమో. ఆగు నాయనా, ఆగు నాయన. కక్క ఏం జరిగింది నాయన? ఏం ఆగమంటున్నావు? ఇంతకేం జరిగింది నాయన? బంగారు లాంటి నా ముత్తిని చంపి నీ పొట్టలు పెట్టిన ఇదిగో నీ కత్తి ఏమో. ఎక్కడ చంపున్నావా నాయన? మా ఇంటి దగ్గర చంపినాను గురుదేవా. పరంపా కక్క బాలకా సిద్ధ మహాత్మా జేజి నాయన, ఆ కక్క ఇంటికి వెళ్ళొస్తాం పదవ నాయన. మీ చిత్తం గురుదేవా. బాలకా కక్క మహాత్మా గురుదేవా, నీ కక్కని బాలకా నీ ముత్తిని పలకరించు నాయన. శివముత్తి పలక వేపిల్ల. బాలకా కక్క ఎంత పని చేసినావా నాయన? అట్టున్నాను గురుదేవా. ఆశ్చర్యతం చూడాలనుకుంటే సామాల దృష్టితో చూడలేవు నాయన. అట్టున్నాను గురుదేవా. అవును బాలక, ఏక దృష్టి నష్టంలో చూడము నాయన. నీ సిద్ధం గురుదేవా. మూలాధార చక్రమందు ఈ నాయకుడు గలడు, సాధిస్థాన చక్రమందు బ్రహ్మం గలడు, ఆరిపుర చక్రమందు విష్ణుడు గలడు, ఈ శుద్ధ చక్రమందు గురుమూర్తి గలడు, ఆజ్ఞా చక్రమందు విష్ణుడు గలడు, నీ సిద్ధం సహస్ర చక్రమందు గురుమూర్తి గలడు. నీ మహాత్మా గురుదేవా, నీ దయ వల్ల దేవుళ్ళనన్నా చూసేది కాక. బాలక సిద్ధ ఈ ఈ కమ్మాలలో నీరు తీసుకొని ఇచ్చినాయన. మీ చిత్తం గురుదేవా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పనిచేసినాడు. బాలక కాక నీ ముత్తి ఎక్కడ పలకరించినాయన. శివమూర్తి
పలకవే పిల్ల సేముత్తి లేవే పిల్ల సచ్చింది ఇంకెక్కర్లేదు స్వామి బాలక ఇది ఒక్కసారి పలకరించున్నాయనా ఏ సేముత్తి పలకవే పిల్ల సేముత్తి లేవే పిల్ల ఏంటి మామ ఇంత పొద్దు కదాకా వండుకున్నా ఇంకెక్కడ పండుకున్నావే నీ పొట్ట కోసి నా పొట్టలు పెట్టుకున్నాను ఏ పిల్ల మరి ఎలా బతికాను మామ మన బ్రహ్మంగారు సాముల వారు వచ్చి బతికించారే పిల్ల అయితే ఎక్కడారా మామ మన ఇంటి దగ్గర ఉన్నారే పిల్ల దండాలు స్వామి దండాలు దండాలు స్వామి దండాలు బాలకులారా మీ కోరిక ఏమైనా ఉంటే కోరుకొని నాయనలారా మా గురుదేవా మా పెళ్ళై 12 సంవత్సరాలు అయింది మా పుత్ర సంతానం ప్రసాదించు స్వామి బాలకులారా ఈ జన్మలో ఏమైనా వచ్చే దమ్ములు అవునుగాక బాలక ధనులైతం స్వామి ధనులైతం పోయి వచ్చి మనం పోయి వచ్చి సరే చల్లగా పోయడం నాయనలారా మీ శుభమామ యొక్క ఊడుకుంటామా ఇది కాదు ఊడుకునేది అసే ముత్తి నిన్ను చంపిన మైకంలో నా కళ్ళు మబ్బల్లో దిగిపోయింది ఏ పిల్ల ఒక సీసా కళ్ళు దావే పిల్ల చీపో మామ నా దగ్గర డబ్బులు లేవు మామ నా దగ్గర డబ్బులు అప్పుడు మామ నువ్వు కూలి లేదు లేదు మన ఊర్లో నా దగ్గర డబ్బులు లేవు మామ నీ వద్ద డబ్బులు లేకుండా నాకెందుకు చేయి ముక్కరే కుదపెట్టో సీసా కళ్ళు దావే పిల్ల ముక్కరు నీది అనుకున్నావా నీ అబ్బాది అనుకున్నావా ప్రేమతో మా మేనమామ చెప్పిన ముక్కర మామ ఎవరిదైతే నాకెందుకు చేయ పిల్ల వచ్చేసా కళ్ళు దావే పిల్ల ప్రేమతో మా మేనమామ చెప్తున్న ముక్కర మామ నా దగ్గర డబ్బులు లేవు మామ ఎవరిదైతే నాకెందుకు చేయ వచ్చేసా కళ్ళు దావే పిల్ల నమ్మరాదు అమ్మా నమ్మరాదు ఈ తాగుతున్నావటనే నమ్మరాదు ఓ ఎందుకు నమ్మరాదా సే నమ్మరాదమ్మా ఈ తాగుతూ మాటలింకా నమ్మరాదమ్మా కాన కట్టిన తాలే బొట్టు పెడతానంటాడా పెడతాం సే కాన కట్టిన తాలే బొట్టు కొదవ పెడతానంటాడమ్మ కొదవ పెట్టి కళ్ళు దాగి నన్ని మరదే పోతాడమ్మ నమ్మరాదమ్మా ఈ తాగుతూ మాటలింకా నమ్మరాదమ్మా ఎందుకు నమ్మరాదా సే చేతికున్న కడిగాళ్ళు చెంపగొట్టి తీస్తాడమ్మ తీస్తాం సే చేతికున్న కడిగాళ్ళు చెంపగొట్టి తీస్తాడమ్మ రెండు సీసాల కళ్ళు రాగి నన్ని మరసే పోతాడమ్మ నమ్మరాదమ్మా ఈ తాగుబోతూ మాటలింకా నమ్మరాదమ్మా
ఇంకెక్కడ పోతావే ముక్కల ముక్కర కుదపెట్టే పిల్ల ముక్కల ముక్కర కుదపెట్టే పిల్ల దేవ దేవ ఒక చీసా కళ్ళు దేవ దేవ ఒక చీసా కళ్ళు కళ్ళు పడ్డ సారాయు తాకి నిన్నే చూడాలి పిల్ల ఎన్నెల చూడాలి ముక్కెల ముక్కెర నిదిగాలు మామ ముక్కెల ముక్కెర నిదిగాలు మామ ధ్యాను ధ్యాను ఒక సీసా కళ్ళు ధ్యాను ధ్యాను ఒక సీసా కళ్ళు కట్టి పండు సారాయి తాగి నిన్నే చూడాలి వెన్నెల చూడాలా వెన్నమ్మ గడ్డ పోసల ఉండ మీరన చెప్పండి అక్క మీరన చెప్పండి గొంతుల టిక్కి కుదపెట్టే పిల్ల గొంతుల టిక్కి కుదపెట్టే పిల్ల దేవ దేవ రెండు సీసల కల్ దేవ దేవ రెండు సీసల కల్ కళ్ళు పండు సారాయి తాగి నిన్నే చూడాలి పిల్ల ఎన్నెల చూడాలి గొంతులటికి నిదిగాలు మామ గొంతులటికి నిదిగాలు మామ ధ్యాను ధ్యాను రెండు సీసల కళ్ళు ధ్యాను ధ్యాను రెండు సీసల కళ్ళు కళ్ళు పండు సారాయి తాగి నిన్నే చూడాలా మామ వెన్నెల చూడాలా వెన్నమ్మ గడ్డ పోసల ఉండ మీరన్న చెప్పండి అక్క మీరన్న చెప్పండి నడుముల టావు కుదపెట్టే పిల్ల నడుముల టావు కుదపెట్టే పిల్ల దేవ దేవ మూడు సీసల కల్ దేవ దేవ మూడు సీసల కల్ కళ్ళు పండు సారాయి తాగి నిన్నే చూడాలి పిల్ల ఎన్నెల చేతుల కడిగలు కుదపెట్టే పిల్ల చేతుల కడిగలు కుదపెట్టే పిల్ల దేవ దేవ నాలుగు సీసల కల్ దేవ దేవ నాలుగు సీసల కల్ కళ్ళు పండు సారాయి తాగి నిన్నే చూడాలి పిల్ల ఎన్నెల చూడాలా
ఇదిరా బాలక సిద్ధ నా దేహం అలసట ఉంది కాస్త ఊపనాయనా. నీ చిత్తం గురుదేవా. చాలు చేసావు చాలు. ఎవరు రెండో ప్రేమకి చిన్న ఆయన 200 రూపాయలు బహుమతి. అచ్యుతానంద జో జో ముకుంద లాలే పరమానంద వీర బ్రహ్మేంద్ర జో 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 ఆత్మ గురుదేవా. తొలిత బ్రహ్మాండంబు తోటే గావించే బలమైన పెనుగాలి పాల్తో గావించే జో 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 ఆత్మ జై నాయనా. బలమైన పెనుగాలి పాల్తో గావించే పవలించి ఉన్నవ పరమాత్మ నీవే జో 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 ఆత్మ గురుదేవా. పవలించి ఉన్నవా పరమాత్మ నీవే కర్మ జీవుల నెల్ల కాపాడు స్వామి జో 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 ఆత్మ జై నాయనా. కర్మ జీవుల నెల్ల కాపాడు స్వామి పరమారసము నాకు బోధించు తండ్రి జో 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 అచ్యుతానంద జో
బాలక సిద్ధ నా దేహమంత ఆనందం ఉంది నాయన. అట్లుండునా గురుదేవా? అవును బాలక, నేను చెప్ప పాలకులు ఆలకించి వినుమ నాయన. అవి ఎట్లుండో తెలుపు గురుదేవా. వినోద బ్రహ్మ మాయా వినోద ఓ జనోలార వినోద బ్రహ్మ మాయా వినోద ఆకాశ వేరుళ్ళు ఆకాశ గోపల్ల బాలకాశి తింటున్నావా నాయన? ఆకాశ వేరుళ్ళు ఆకాశ గోపల్ల ఏ కాల కాల కోసోని రాసిద్ద వినోద బ్రహ్మ మాయా వినోద. ఓ సవాలరా పదేశాన్న బాదం పల్లాలోన బాలకాశ తింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. పదేశాన్న బాదం పల్లాలోన పదేశాన్న బాదం పల్లాలోన బర్య కలపల గొర్రె పొట్టాల రాసిద్ద వినోద బ్రహ్మ మాయా వినోద. బాలకాశ తింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. కడప ఒట్టున ఉన్న కమలాపురమాలోన బాలకాశ తింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. కడప ఒట్టున ఉన్న కమలాపురమాలోన తప్ప కోరే కోత కుయ్యాల రాసిద్ద వినోద బ్రహ్మ మాయా వినోద. ఓ సవాలరా వేసాన్యమోనుంటే విసగాల విసరంగా బాలకాశ తింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. వేసాన్యమోనుంటే విసగాల విసరంగా ఇపరోటే నరోలల్లా సావాల రాసిద్ద వినోద బ్రహ్మ మాయా వినోద. ఓ సవాలరా గాడాన దేవాదరి బోమల బాలకాశ తింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. గాడాన దేవాదరి బోమల రాతి బసవన్న పుట్టాల రాసిద్ద వినోద బ్రహ్మ మాయా వినోద. ఓ సవాలరా చిన్నటి గాడాన బావాదరి బోమల చిన్నటి గాడాన బావాదరి బోమల రాతి పొడు పుంజ పొట్టాల రాసిద్ద వినోద బ్రహ్మ మాయా వినోద. బాలకాశ తింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. ఒకనికి 7 మంది పరిగాలో రాసిద్ద ఒకనికి 7 మంది పరిగాలో రాసిద్ద సాకాల కాసింత చెయ్యాల రాసిద్ద వినోద బ్రహ్మ మాయా వినోద.
వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. బనగాన్య పల్లాలో చింత చెట్టు పైన బనగాన్య పల్లాలో చింత చెట్టు పైన సిరిమల్ల పోలేమో ఉయ్యాల రాసిద్ద వినోద బ్రహ్మమో మాయా వినోద. ఓ సభలరా, సిరిమల్ల పోలేమో ఉయ్యాల రాసిద్ద మూడుల కమలల్ల తల్ల తెల్ల రాసిద్ద వినోద బ్రహ్మమో మాయా వినోద. ఓ జనోలార వినోద బ్రహ్మమో మాయా వినోద. బాలక సిద్ధ, సరే అట్టుండు మన ఆయన. మీ చిత్తం గురుదేవా. ఒరే కుమారులారా, మంచిని పిలిచబడ్డు లేకపోతే బాగుంటుంది. ఒరే కుమారులారా, నా కడుపులో భూత పేత ఇందుక 6 సంవత్సరాలంటే నా కడుపులో భూత పేత పిశాచు అన్నోమాన అల్లరిస్తుంది. మన ఊరికి ఉత్తరాన ఓ సముద్రం కలవు, సముద్ర ఒడ్డున ఓ జమృచ్చ కలవు. దాని కొమ్మ నడి సముద్ర కాలు ఉన్నది. వాళ్ళు ఉన్న కొమ్మకి ఉట్టి కట్టుకొని ఉయ్యాల జంపాన్ని ఊగిసి నీ చేతుల్లో ఉన్న చంద్రాంతో ఒకటేటికి టగటార్చుకొని దానికి ఉన్న ఆకులు ఇస్తారా సమకూర్చుకొని తీసుకురాగలని నా మనసు కోరుతుంది. కోమార గోవిందాచారి తండ్రి, నాకు సెలవు సమయం నేను పై వచ్చేది కాక. సరే చల్లగా పోయాను, నీకు శుభం అవును కాక. పెడతావా? అవురా, మా తండ్రి చెప్పిన సముద్రం ఇదే ఉండొచ్చును. సముద్రం వద్ద దమ్ము వృక్షం ఇదే ఉండొచ్చును. దాని కొమ్మ నడి సముద్రానికి వాళ్ళు ఉన్నది. వాళ్ళు ఉన్న కొమ్మకి పుట్టి కట్టుకొని ఉయ్యాల జ్ఞాపాలు ఊగు చూసేది కాక. మంచిని పిలుచుకోండి. డోలిక. ఓం నమ శివయ్య కొమ్మలే పాటగా ఉయ్యాలలో ఏదా ఉయ్యాలో ఉయ్యాలలో ఏదా కొమ్మలే నరేదా ఉయ్యాలో. అవురా, మా తండ్రి చెప్పి అంత తెలియమున్నది. కొమ్మని నరకితే సముద్రంలో పాడి కొట్టగా పోయేదా ఉయ్యాలో. కొమ్మయమ్మడలేను కొట్టగా పోయేదా ఉయ్యాలో. ఓ నమ శివయ్య కొమ్మని పాటగా ఉయ్యాలలో ఏదా ఉయ్యాలో. ఈ మాట దాదాకు రాకుండే పరచియాయో ఎంబో చేతనికే దాకోనో ఉయ్యాలో. ఈ మాట సాతంబు ఈ మాట నేదంబు నే తిరిగే పోయేదా ఉయ్యాలో. అవురా, ఈ కొమ్మ నన్ను సందులోకి వాళ్ళ ఉన్నది. ఈ కొమ్మని నరికినతో కొమ్మయ్యమ్మని నేను నరి సందులోకి కొట్టకపోయాను కాక నేను మరణించదో ఆ యొక్క పరిశీల రాజ్యము సిద్ధునికి ఇవ్వాలని మా తండ్రి అంత కమలు పెట్టుకొని పంపి ఉన్నాడే. ఆయన ఈ బాడి కార్యము నా చేత కానే రాదని మా తండ్రికి చెప్పి చూశాను కాక మా తండ్రి మమ్మల్ని ఏమి చేయగలరు. ఎరిగేది తాయప రెండో బ్రహ్మాయికి 5 తులాలు ఎండి 500 దుడ్లు. చెప్తాను
బియర్ బియర్ నేను చేసుకోకు తండ్రి బ్రహ్మయ్యకి ఎవరైనా రాపిస్తారంటే కింద బుక్లో రాపియండి. ఆ మంచి అంత నిండకు పెడితే ఆ మంచి ఏసమే కనపడదు, దుడ్లే కనపడతాయి. దుడ్లు తాన పెట్టుకొని మంచి వచ్చి తీసుకున్నాళ్ళబ్బా. తండ్రి అంతటి ఘనమైన కార్యము నా చేత కానే కాదు, మన మఠములో నా సిద్ధునికే చెప్పి చూడము తండ్రి. సరే అట్టుండు మా నాయన, ఆ సిద్ధినికే చెప్పేది కోమార పోతురాచారు కోమార పోతురాచారు ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాట నా చెప్తాడు. ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాట వింటున్నావా నాయన? వింటున్నా తండ్రి. మరి నువ్వన్నా పోయి ఆ జమ్మరిచ్చ పాకలు ఇస్తారా సమకూర్చుకే తీసుకురాగల నా మనసు కోరుతుంది. ఈ మాటకి ఏమన్నా నాయన? తండ్రి నాకు సెలవు సంఘం, నేను పోయి వచ్చేది కాక. సరే చల్లగా పోయినా శుభం అవునాక. అవురా నేను కొమ్మ నడి సంవత్సరాలకు వాలి ఉన్నది. అవురా మా తండ్రి చెప్పిన సముద్రం ఇదే అయిన వచ్చును, సముద్రం కొట్టిన జమివృక్షం ఇదే అయిన వచ్చును. నేను కొమ్మ నడి సముద్రాలకు వాలి ఉన్నది. వాలి ఉన్న కొమ్మకు ఉట్టి కట్టుకొని ఇయ్యాల దంబాల ఊ చూసేది కాక. కాకాలు పది రెండు కర్మంబు చేసుకొని కన్ను మోసుగా చూడు ఉయ్యాల. కలరే కలైదును కంట ఒక్కటే గానే కరకంటోడెరు గానే ఉయ్యాల. దాదాయనే సర్వం పోతానయే తలపు దేశంగా చూడు ఉయ్యాల. కడతేరు కాడైన దేవాలయములోన తేటగా నిలిచానే ఉయ్యాల. మా తండ్రి కొరకు ఎంత
దీని కొమ్మను నరికినచ్చు అవురా దీని కొమ్మను నరికినచ్చు ఈ కొమ్మ ఏమట నేను కూడా నడి సముద్రంలో కొట్టుకుపోయేది కాక నేను మరణించినచ్చు ఆ యొక్క పరిశేఖ రాశం సిద్ధునికి ఇవ్వాలని మా తండ్రి ఎంత కపట బుద్ధి తలపెట్టినాడే అయినా ఈ పాడి కార్యం మా చేత కానే కాదని మా తండ్రికి చెప్పి చూసేది కాక మమ్మల్ని ఏం చేయగలరు మా తండ్రి తండ్రి అంతటి ఘనమైన కార్యం మా చేత కానే కాదు మన మఠంలోనే సిద్ధునికే చెప్పి చూడం తండ్రి సరే అట్లుండి మా ఆయన సిద్ధికే ఎప్పుడు చూశాను బాలక సిద్ధ మహాత్మా జేజి నాయన ఇంతవరకు మీ అన్నగారితో చెప్పి వింటున్నావా నాయన వింటున్నాను గురుదేవా. మొన్న ఆయన పోయి ఆ జమ్మిరిచ్చే పాకలు ఇస్తారులో సమకూర్చుకు తీసుకురాగలని నా మనసు కోరుతుంది ఈ మాటకి ఏమన్నా నాయన మహాత్మా జేజి నాయన నీ దివ్యానుగ్రహం నాపై ఉండవలను గాని నేను పోయి ఆ జమ్మి వృక్ష బాగులు ఇస్తర్లుగా సమకూర్చుకొని తీసుకురాగలను గురుదేవా. నాకు సెలవుల సంఘం. సరే చల్లగా పోయినా నాన్న శుభమత. ఓహో మా గురు హలో లింగపురం తిక్కరామన్న బీగుడు రెండో బ్రహ్మయ్యకి 5 తోలాల వెండి కడిమ ఎరిగేరు తాయప్ప 5 తోలాల వెండి పుచ్చదిన్న భీమయ్య 5 తోలాల వెండి కడిమ ఇంకెవరన్నా చెప్పండి ఇప్పుడే అలా చిన్నమ్మ 5 తోలాల వెండి కడిమ మనం మీరు ఒక పుస్తకం వేస్తారట లింగాపురం ఈయన కూడా నాతో డ్రామా అన్నాడు, గోవిందాయి పాత్ర అన్నాడు, బ్రహ్మయ్య అన్నాడు. ఆయన కూడా గురువుకి 100 రూపాయలు ఓకరించారు. వారికి నా ధన్యవాదములు. అందరికీ అందరికీ ఇట్లా రాండి లేకుంటే మీరు వచ్చి అట్లా దింపు ఫోటో అయిపో నరసరావుపేట గారు యూట్యూబ్ ఛానల్ గారు వస్తారు కొంచెం అవసరం లేదా కాగా కరేపా మంచి యూట్యూబ్ మంచి ఓహో మా గురుదేవుడు చెప్పిన సముద్రం ఇదే ఉండవచ్చును. సముద్రం ఒడ్డున జమ్మి వృక్షం కూడా ఇదే ఉండవచ్చును. దీని కొమ్మ నడి సముద్రంలోకి వాలి ఉన్నదే. వాలి ఉన్న కొమ్మకు ఉట్టి కట్టుకొని ఉయ్యాల జంపాలని ఊగి చూసేవగాక. సావే